సాయిరెడ్డి గారు మరి ఇంకొకసారి మీరు నేను వదిలిపెట్టను అంటున్నారు. నేను ఆ యుద్ధానికి సిద్ధం. మీరు ఎంత యుద్ధం చేస్తే నేను అంత యుద్ధానికి నేను సిద్ధం. మీ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడేది లేదు. ఆయన చెప్తున్నారు. ఆయన మాట్లాడినటువంటి అసభ్య పదజాలాన్ని, తల్లిదండ్రులని కించపరిచేటువంటి పదజాలాన్ని, అదేవిధంగా కుటుంబాన్ని కించపరిచేటువంటి పదజాలాన్ని నేను వాడను. నాకు తల్లిదండ్రులు అటువంటి సంస్కారాన్ని నేర్పారు. మా అమ్మమ్మ, మా అక్క, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు, మా పిన్నమ్మలు నాకు ఆ సంస్కారాన్ని నేర్పారు, నాకు ఆ మర్యాదను నేర్పారు. నేను గారు అని సంబోధిస్తున్నాను. ఆయన మాట్లాడినటువంటి భాష, నేను మాట్లాడుతున్నటువంటి భాషని ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే అతను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, లేదా భువనేశ్వర్ గారిని, లేకపోతే బ్రాహ్మణి గారిని, లేదంటే అనితని, ఒకరినని కాదు, ఎంతోమందిని ఎంతో అసభ్య పదజాలంతో అనేక ట్వీట్స్ చేయటం, అనేక విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం చూసాం. అతను తప్పు చేశాడు అని అనుమానం రావటానికి అతను ఏదైతే మదన్ మోహన్ అంశానికి క్లారిటీ ఇవ్వకుండా, మదన్ మోహన్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, మదన్ మోహన్ అడుగుతున్నటువంటి DNA టెస్ట్కి రాకుండా, మదన్ మోహన్ అడుగుతున్నటువంటి ఏదైతే ఆయన మీద అభియోగాలకి వాటికి ఆన్సర్ చేయకుండా మీడియా పైన, ప్రత్యేకంగా నా పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ బెదిరింపులకి నేను భయపడను. మీరు ఎంత యుద్ధాన్ని చేస్తే అంత యుద్ధాన్ని ఎదుర్కొని అంతకంటే ఎక్కువ యుద్ధాన్ని చేస్తాను. నేను జర్నలిస్టుగా ఉన్నాను కాబట్టి, నేను జర్నలిస్టుగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాను కాబట్టి, కావున నేను మీ గురించి గౌరవంగా, మర్యాదగా, సంస్కారవంతంగానే మాట్లాడుతున్నాను. అదే నేను జర్నలిజంలో లేకుండా ఉన్నట్లయితే, లేక నేను విడిగా ఉన్నట్లయితే, నువ్వు మాట్లాడినటువంటి మాటలకి నేను చెప్పేటువంటి సమాధానంతో నువ్వు ఊహించలేనటువంటి పరిస్థితి నీకు ఎదురయ్యేది. కానీ నేను ఇందాకే చెప్పాను కదా, నాకు సంస్కారం నేర్పారు, నాకు మర్యాద నేర్పారు. మీరు మాట్లాడినటువంటి భాష, మీరు మాట్లాడుతున్నటువంటి భాష గురించి మీ ఇంట్లోకి వెళ్ళి మీ సతీమణి సునంద గారిని అడగండి. నేను మాట్లాడుతున్నటువంటిది కరెక్టా, నేను చేస్తున్నటువంటిది కరెక్టా, నేను వెళుతున్న విధానం కరెక్టా అనేటువంటిది వారిని అడిగి వారి దగ్గర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అనేటువంటిది నా విజ్ఞప్తి. కానీ భయపడటం లేదు అనేటువంటిది జరగదు అనేది ఆయన ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ బయట ప్లే చేయండి. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే భయ్యా శ్రీనివాస్, నువ్వు మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది. మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు, చెప్తాడు. ఏమండి మదన్ మోహన్ గారు, మీకు నాకు ఏమైనా పరిచయం ఉందా ఇప్పటి వరకు? లేదు సార్. నేను 15 నిమిషాల క్రితం మీరు స్టూడియోకి వచ్చే ముందు 6:45కి నేను మిమ్మల్ని చూడటం జరిగింది, అంతేనా? అంతకుముందు మనం ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకున్నామా? లేదు సార్. రైట్. ఇది నా ఫోన్, మీ ఫోన్ చూపించండి. ఇది నా ఫోన్, మీ ఫోన్ కూడా చూపించండి. మా ఫోన్ కాల్ డేటా ఇవ్వటానికి మేము సిద్ధం. నేను నా ఫోన్ కాల్ డేటా ఇస్తాను, నేను కూడా సిద్ధం. మీరు మీ ఫోన్ కాల్ డేటా ఇస్తారు. మరి విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా శాంతి గారు, వాళ్ళిద్దరు ఫోన్ కాల్ డేటా లిస్ట్ కూడా ఇస్తారా? ఇవ్వాలి కదా. అంతే. సుభాష్ ఫోన్ కాల్ లిస్ట్ ఇస్తారా? ఎందుకు అడుగుతున్నానంటే, మా మీద ఆరోపణ చేసి అభియోగాలు చేసావు కదా, నేను రెడీ. నేను తప్పు చేయలేదు, వారు తప్పు చేయలేదని చెప్పి వారు చెప్తున్నారు. ఫోన్ కాల్ లిస్ట్ ఇస్తాం, మీరు ఇస్తారా? విజయసాయిరెడ్డి గారు, శాంతి వాళ్ళ లిస్ట్ ఇస్తారా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవ్వలేదు, మేము ఇవ్వము అంటే వాళ్ళు తప్పు చేసినట్టు. ఇస్తాము అని అంటే ఓకే, వాళ్ళు ఏదైతే ఈ విచారణకి సిద్ధపడినట్టు. నా మీద చేసిన అలిగేషన్ మీద నేను విచారణకి సిద్ధం, వారు మదన్ మోహన్ గారు కూడా సిద్ధం అంటున్నారు. మరి వారిద్దరు సిద్ధమా కాదా అనేటువంటి దాన్ని వారిద్దరు చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది.
అది లేదు అని అంటే వారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అభియోగాలు వాటికి బలం చేకూరినటువంటిదిగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేనండి? రైట్.